నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ విద్యా విధానాలను మేము వ్యతిరేకిస్తున్నాం. ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలి. నాణ్యమైన విద్యను అందించాలి. విద్యార్థులపై లైంగిక దాడులు అరికట్టాలి. క్యాష్ ఐసీసీ కమిటీలను వేసి దాడులు నివారించాలి. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ డిమాండ్. వెంకటేశ్వర స్వామిని స్థానికులకు దూరం చేయకండి. స్థానిక శ్రీవారి భక్తులందరికీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ ఉపాధ్యక్షులు పూసపాటి మోహన్ రాజ్ విజ్ఞప్తి. వార్తల్లోని వివరాలు. దేశంలో విద్యార్థులు పడుతున్న కష్ట నష్టాలపై ఎస్ఎఫ్ఐ ముగింపు మహాసభల సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులు భర్తీ కాక ఈరోజు యూనివర్సిటీలు వెలవెలబోతూ ఉన్నాయి. అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఈరోజు యూనివర్సిటీకి వస్తున్నటువంటి విద్యార్థి అనేక ఆశలతో ఊహలతో వస్తూ ఉంటే మరి యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాం అనేటువంటి పరిస్థితి ఈరోజు యూనివర్సిటీలో దాపరించింది. ఈరోజు అట్లాంటి యూనివర్సిటీల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే దానికోసం ప్రభుత్వం ఆలోచించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ ఈ మహాసభ తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అని నారా లోకేష్ పదే మాట్లాడుతూ ఉన్నారు. వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ పేరుతో ఈ 18 నెలల కాలంలో ఒక క్లాస్ రూమ్ అయినా నిర్మించారని ఈ మహాసభ ప్రశ్నిస్తూ ఉన్నది. అందుకోసం ఈ మహాసభ మౌలిక సదుపాయాలు అన్ని పాఠశాలలు జూనియర్ కాలేజీల్లో కల్పించే దానికోసం ప్రభుత్వం ఆ విధమైనటువంటి కృషి చేయాలని మహాసభ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో విద్యార్థుల మీద అనేక చోట్ల అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎస్వి యూనివర్సిటీలో మనం గతంలో చూసాము, ప్రొఫెసర్ వేధింపుల వల్ల విద్యార్థులు అత్యాచార పాల్పడినటువంటి ఘటన కూడా చూసాం. ఈరోజు అట్లాగే తిరుపతిలోనే సాంస్క్రిట్ యూనివర్సిటీలో అట్లాంటి ఘటనలు కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అనేక విద్యాలయాల్లో విద్యార్థుల మీద అనేక అఘాయిత్యాలు దాడులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులను అరికట్టే దానికోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి క్యాష్ ఐసీసీ కమిటీలని విద్యార్థుల పరిరక్షణ కోసం వేసేదానికోసం ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థుల మీద దాడులను అరికట్టాలని ఎస్ఎఫ్ఐ ఈ మహాసభ డిమాండ్ చేస్తూ ఉన్నది. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా ఈ రాష్ట్రంలో పాఠశాలల మెర్జింగ్ను, అట్లాగే డిగ్రీలో ఇంటర్న్షిప్, సెమిస్టర్ విధానం, మేజర్ మైనర్ విధానం, మొత్తం ఈ నూతన విద్యా విధానం రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణకు తీసుకెళ్తున్నటువంటి ఈ విద్యా విధానాన్ని తిప్పికొట్టే దానికోసం ఈ మహాసభ తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా గత కోవిడ్ తర్వాత ప్రతి సంవత్సరం 3 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలో వస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈరోజు అనేక పథకాల పేరుతో ఎన్ని చెప్తా ఉన్నా కూడా ఈరోజు విద్యార్థులు పాఠశాలలో తగ్గుతూ వస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు నమ్మకం ప్రజల్లో విద్యార్థుల్లో సన్నగిలుతూ ఉంది. ఆ సన్నగిలడానికి మౌలిక సదుపాయాలు, అధ్యాపక పోస్టులు ఈరోజు రాష్ట్రంలో వేల కొద్ది ఖాళీగా ఉన్నాయి. 15,000 టీచర్ పోస్టులు ఈరోజు 15,000 పాఠశాలలు సింగిల్ టీచర్తో నడుస్తున్నటువంటి పాఠశాలలు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయి. అట్లాంటి వాటిలన్నింటినీ పరిష్కారం చేయాలని ఈ మహాసభ తీర్మానం చేసింది. భవిష్యత్తులో ఈ పోరాటాలని మరింత మెరుగుపరిచి భవిష్యత్తులో ప్రభుత్వం మెడలు వంచేదానికోసం ఈ మహాసభ సన్నద్ధం కాబోతా ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు విద్యార్థులకి స్వచ్ఛమైన విద్య, శాస్త్రీయమైన విద్య అందే పరిస్థితి లేదు. ఇక్కడ క్యాంపస్లో ఖచ్చితమైన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఈ మహాసభ డిమాండ్ చేస్తుంది. దీనితో పాటు ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఉచితంగా బడి బస్సులు ఏర్పాటు చేయాలి, అన్ని రూట్లలో బడి బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ మహాసభ తీర్మానం చేసింది. ఈరోజు మధ్యాహ్న భోజన పథకానికి డబ్బులు ఇంక్రీజ్ చేయాలని చెప్పి మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలని అరికట్టాలి. ఈరోజు క్యాంపస్ల్లో అటువంటి కమిటీలని నియమించాలని చెప్పి ఈరోజు మహాసభ డిమాండ్ చేస్తుంది. దీంతో పాటుగా ఈరోజు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. కానీ ఈరోజు డిగ్రీ విద్యార్థులకు ఈరోజు గ్రాడ్యుయేట్ చదువుతున్న బీటెక్ కానీ నార్మల్ డిగ్రీ కానీ 6,800 కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయి. ఇవి రిలీజ్ కాకపోవడం వల్ల విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. కాబట్టి ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటుగా తల్లికి వందనం 67 లక్షల మంది లబ్ధిదారులకు మేము అందజేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. గత ఏడాది తల్లికి వందనం ఇవ్వలే, ఈ ఏడాది 67 లక్షలు పెండింగ్ మొత్తం లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. కానీ ఈ రాష్ట్రంలో 40% మంది విద్యార్థులు అర్హులుగా ప్రకటించబడి తల్లికి వందనం రాని విద్యార్థులు ఉన్నారు. వీళ్ళకి వెంటనే తల్లికి వందనం
అమలు చేయాలి, వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో మనం చూసాం, ఆక్సిజన్ లేక ఈరోజు బిఎడ్ విద్యార్థి చనిపోయాడు మణికంఠ. ఈరోజు గిరిజన ప్రాంతంలో రక్షిత త్రాగునీరు లేక 8 మంది విద్యార్థులు చనిపోయారు. ఖచ్చితంగా ఈరోజు గాలి లేక నీరు లేక రాష్ట్రంలో విద్యార్థులు బలైపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుంది. ఈరోజు క్యాంపస్లో డెమోక్రసీని ఈరోజు కూనీ చేసి విద్యార్థి సంఘాలు ఈ సమస్యను ప్రశ్నించకుండా చేసి ఈరోజు మొత్తం మొన్న ఈ కాలంలో నడిపిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ ఏవైతే నడిపాడో ఇందులో తెలుగుదేశం నాయకులు పెత్తనం చలాయించి మొత్తం సమస్యలు ఏవి బయటకు రాకుండా చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి విధానాలను విడనాడాలి. ఈరోజు అన్ని ఆశ్రమ పాఠశాలల్లో, అన్ని స్కూల్స్లో, అన్ని హాస్టల్స్లో ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసి రక్షిత త్రాగునీరు అందజేయాలి. ఈరోజు అన్ని పెద్ద క్యాంపస్ల్లో వాళ్ళకున్న డిస్పెన్సరీలో ఈరోజు అన్ని రకాల మెడిసిన్ కానీ, ఆక్సిజన్ కానీ, అంబులెన్స్లు కానీ అందుబాటులో ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన మరిన్ని చర్చలు చేసి ఈ సమస్యలన్నింటికి సంబంధించిన కార్యాచరణ భవిష్యత్తులో రూపొందిస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిపైన పెద్ద ఎత్తున ప్రణాళికను కూడా ఈ మహాసభ రూపొందించబోతా ఉంది. థ్యాంక్ యూ. వెంకటేశ్వర స్వామిని స్థానికులకు దూరం చేయకండని, శ్రీవారి భక్తులందరికీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ ఉపాధ్యక్షులు పూసపాటి మోహన్ రాజ్ విజ్ఞప్తి చేశారు. మన తిరుపతికి సంబంధించి స్థానికులు అందరూ కూడా వైకుంఠ ఏకాదశిని ఎంతో పవిత్రంగా, స్వామివారికి ఎంతో పవిత్రమైన రోజు ఏకాదశి వచ్చి జనవరి 9వ తారీఖు మధ్యాహ్నం 12:20 ప్రారంభం కాగా జనవరి 10 ఉదయం 10:19 వరకు ఉంటుంది తిథి, ఏకాదశి దీక్ష తిథి. మీరు 6, 7, 8 తారీఖుల్లో దర్శనం చేసుకోండి. తిరుపతిలో ఉండే వాళ్ళకి, తిరుమలలో ఉండే వాళ్ళకి 500 మందికే, తిరుపతి, చంద్రగిరి, రేణుగుంటలో ఉండే వాళ్ళకి 4000 మందికే అని చెప్పి మీరు అనౌన్స్ చేయడం జరిగింది. స్వామివారిని ఎందుకు దూరం చేస్తున్నారు స్థానికులకి? దయచేసి ఇదివరకు ఉన్నట్టుగానే మీరు టికెట్స్ ఇస్తే, అంటే సర్వదర్శనం టోకన్స్ కేటాయిస్తే అందరం కూడా స్వామివారి దర్శనాన్ని చేసుకునే వాళ్ళం అవుతాము. కనీసం అన్న 10,000 మందికి రోజుకి 3 రోజులు అన్నారు, కనీసం మీరు 10,000 మందికైనా దర్శన భాగ్యం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా గోవిందమాల వేసుకొని ఎంతో దీక్షతో ఉంటారు, వారికి కూడా ప్రత్యేకంగా ఏదైనా దర్శన ఏర్పాట్లు మీరు చేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున స్థానికులకు శ్రీవారిని దూరం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి స్థానికులకి స్వామివారి దర్శనాన్ని సులభతరం చేయండి. ఇదివరకు ప్రతి మంగళవారం మహతిలో టోకన్స్ కేటాయిస్తూ ఉన్నారు, స్థానికులు వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. ఎందుకు స్వామివారి దగ్గరికి మీరే ఉండాలా, మిగిలిన వాళ్ళు రాకూడదా? స్థానికులకి మీరు ఎందుకు ఈ విధంగా దూరం చేస్తూ ఉన్నారు? ఒకసారి మీరు పునరాలోచించుకొని, ఇదివరకు పూర్వం ఎలాగైతే టోకన్స్ ఇస్తా ఉన్నారో అదేలాగా ఈడిప్ రిజిస్ట్రేషన్ అన్నారు, అలా కాకుండా టోకన్స్ విధానం పెడితే అందరికీ కూడా స్వామివారి దర్శనం కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. వైకుంఠం 1, వైకుంఠం 2లో దాదాపుగా 25,000 మంది కూర్చునే కెపాసిటీ ఉంది కాంప్లెక్స్లో. మీరు కనీసమైన ఒక 20,000 మందికి కూడా దర్శనం కల్పించలేని స్థితిలో, దీన స్థితిలో మీరు ఉన్నారా? మన తిరుపతిలో 4 బోర్డు మెంబర్స్ ఉన్నారు. మీరు 4 బోర్డు మెంబర్స్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ తరఫున. దయచేసి ఒకసారి పునరాలోచించండి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా తిరుపతి విమానాశ్రయం దగ్గర మర్రిగుంట కూడలినందు హిమాలయాల కన్నా గొప్ప వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్న వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జరిగే సభాస్థలాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తలి మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పరిశీలించారు. ఈరోజు 4 గంటలకి రేణుగుంట ఎయిర్పోర్ట్ కూడలి దగ్గర భారతరత్న, ఈరోజు రాజకీయాల్లో యువతికి ఆదర్శం స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం 4 గంటలకి జార్ఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఆ విగ్రహ ఆవిష్కరణ జరగబోతోంది. అదైన తర్వాత 4 గంటలకి ఇదే ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, భారతీయ జనతా పార్టీ
సానుభూతి పరులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ నుంచి ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు నేటి యువతరానికి స్ఫూర్తి. రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనే దానికి వాజ్పేయి గారిని ఆదర్శంగా మనం తీసుకోవాలి. నేడు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పాలసీ విషయాల మీద కాకుండా ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతూ రాజకీయ దిగజారుడు తనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మిగిలిపోతున్నారు. అలాంటి వ్యక్తులు వాజ్పేయి గారి జీవిత చరిత్ర చదివినా, వారు అనుసరించినటువంటి విధానాలు చూసినా సరే ఖచ్చితంగా రాజకీయాల్లో మార్పు వస్తుందని చెప్పి నాకు గట్టి విశ్వాసం, నమ్మకం. కాబట్టి నేటి రాజకీయ నాయకులు వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకుని వారి అడుగు జాడల్లో నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జై హింద్, జై భారత్. శ్రీ పద్మావతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ మరియు ప్రణీత్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన ప్రణీత్ పెనుమాడు జన్మదిన వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మా మిత్రులు మరియు మా పెద్దలు, మా కాలేజ్ స్టాఫ్ మరియు తిరుపతి ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు తోడ్పడుతూ నాకు ఎంతో సహాయం చేస్తున్న మన పాత్రికేయ మిత్రులకి, ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు కూడా, సోదరులకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ పుట్టినరోజు సందర్భంగా అందరికీ ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మేము ప్రణీత్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. సో అందరూ కూడా మనకున్న వ్యవధిలో, మనకున్న స్తోమతలో ఏదో కొత్త సేవ చేస్తూ, మన చుట్టుపక్కలే చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ మనం ఏదో ఒక విధంగా, ముఖ్యంగా మనం ఏది అన్నీ తీర్చలేము, ప్రతి ఒక్కరి బాధలు తీర్చలేము. సో మనం ముఖ్యంగా చదువు మరియు హెల్త్ ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మనం చేసుకుంటూ ఉంటే సమాజం కూడా బాగుపడుతుంది. విద్యను ఏదైతే అందించగలమో వాళ్ళ ఫ్యామిలీ కూడా అభివృద్ధి చెందుతుంది. సో అదేవిధంగా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మేము ఈరోజు స్కాలర్షిప్స్ మరియు స్కూల్లో చదువుతున్న ఆడపిల్లలకు సైకిల్స్ మరియు కుట్టు మిషన్లు అవన్నీ ఈరోజు అందజేస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 3 lakhs స్కాలర్షిప్స్, ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నాము. సో ఇవన్నీ ఇస్తున్న మా పేరెంట్స్కి మరియు మా ఇంట్లో మా వైఫ్ కీర్తిప్రియకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అందరి సపోర్ట్తో కూడా. అలాగే మా దైవం చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ తోడ్పాటు ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా పలనేరు రూరల్ మండలంలోని నక్కపల్లి కోళ్లఫారం వద్ద ఆదివారం ట్రాక్టర్ను ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మోరం గ్రామానికి చెందిన జయచంద్ర గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని పలనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ విద్యా విధానాలను మేము వ్యతిరేకిస్తున్నాం. ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలి. నాణ్యమైన విద్యను అందించాలి. విద్యార్థులపై లైంగిక దాడులు అరికట్టాలి. క్యాష్ ఐసీసీ కమిటీలను వేసి దాడులు నివారించాలి. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ డిమాండ్. వెంకటేశ్వర స్వామిని స్థానికులకు దూరం చేయకండి. స్థానిక శ్రీవారి భక్తులందరికీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ ఉపాధ్యక్షులు పూసపాటి మోహన్ రాజ్ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.